ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరి మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు దయచేసినందుకు మరి ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము విని దాని ప్రకారంగా మనం నడుచుకోవాలని దేవుడు మనకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనుగ్రహించాడు. ఈ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో కూడా దేవుని యొక్క లేఖనాలు వ్రాయబడ్డాయి. కనుక ప్రతి లేఖనం కూడా మనము ధ్యానించి దాన్ని మనము అనుసరించి నడుచుట మనకెంతో కూడా దీవెన అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములో నుండి మనము ఒక భాగాన్ని చదువుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు మనం చదువుకుందాం. నేనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నేనివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజా వస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడెదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నీనెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రియులారా, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఈ సమయంలో నీ గ్రంథంలో ఉన్నటువంటి నీ మాటలు మేము చదువుకొని ఉన్నాం. ఆ మాటలు మీరే తేటగా వివరించండి, మాకు బోధించండి. అందులో ఉన్న సత్యాలు మీరు మాకు బయలుపరిచి ఆ సత్యవాక్య ప్రకారంగానే మేమందరము జీవించుచు నిన్ను మహింపరిచేటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని, ఈ పక్షాన్ని నిలిచిన వాడు నిష్ప్రయోజకుడు మీరే కనికరించమని మా ప్రాణప్రియుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి వినయంతో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో యోనా నీనెవే పట్టణానికి వెళ్ళి 40 దినాలలో ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, కాబట్టి మీరు మారు మనసు పొందండి అని చెప్పినప్పుడు మరి వారు ఏమి చేశారో చూడండి. నిజంగా నీనెవే పట్టణస్థులు దేవుని యొక్క మాటకు ఎంత విధేయత చూపించారో ఇక్కడ మనము తేటగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో నీనెవే పట్టణస్థులు మన మీద దోషారోపణ చేసేటువంటి కాలం వస్తుంది అన్నాడు. ఎందుకంటే నీనెవే పట్టణస్థులు యోనా యొక్క ప్రకటన విని వారు మారు మనసు పొందారు, వారు గొనెపట్ట కట్టుకున్నారు అని దేవుడు ఒకానొక సందర్భంలో జ్ఞాపకం చేశాడు ప్రియులారా. ఎందుకంటే వారు మొట్టమొదటిగా ఏమి చేశారు అని అంటే 5వ వచనాన్ని మీరు గమనించండి. నీనెవే పట్టణము నాశనం అవుతుంది అని ప్రకటన చేసినప్పుడు నీనెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి, ఈ మాట మీరు పట్టుకోండి. ఈ రోజున చాలామంది దేవుని నమ్ముకున్నామని చెప్తున్నారు, మేము దేవుని యందు విశ్వాసం ఉంచామని చెప్తున్నారు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి నీనెవే పట్టణస్థులు ఏమి చేశారు, నువ్వేం చేస్తున్నావు? సరే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాను అని చెప్తున్నావు, మంచిది. అయితే నీనెవే పట్టణస్థులు దేవుని యందు విశ్వాసం ఉంచారు.
దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వీరు ఏం చేశారు ఒక్కసారి మీరు గమనించండి. 5వ వచనంలో, నీనెవె పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, చూడండి, ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి అంటే వారి యొక్క తగ్గింపును సూచిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యములో దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని తమ చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల నేను వారి దేశమును స్వస్థపరుస్తాను అని అన్నాడు దేవుడు. ఎంత తగ్గింప చూడండి. దేవుని యందు విశ్వాసం ఉంచిరి అంటే దేవుని యొక్క మాటను వారు నమ్మారు. దేవుని యందు విశ్వాసం ఎట్లా ఉంచారు అంటే వారు దేవుని మాటను నమ్మారు. ఈనాడు దేవుణ్ణి నమ్మామని చెప్పి దేవుని మాటను నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పి దేవుని మాట నమ్మకపోతే నీ నమ్మిక వ్యర్థం. వారు దేవుని మాటను నమ్మారు అని ఎట్లా చెప్పగలం? దేవుడు యోనాను పంపించి ఆయన తీర్పును ప్రకటించాడు. 3 మాటలు, 40 రోజులలో ఈ నీనెవె పట్టణము నాశనం అవుతుంది అని చెప్పాడు. ఆ మాట వారు నమ్మారు. ఎందుకంటే అయ్యో దేవుడు మన పట్టణాన్ని నాశనం చేస్తాడంట, ఎందుకంటే మనము పాపములో ఉన్నాము, మన పాపాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు మనల్ని నాశనం చేస్తాడు అనేటువంటి ఆ హెచ్చరికను వారు నమ్మారు. అదే దేవుని నమ్మటం. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని మాటలు వింటున్నాం, మందిరానికి పోయి ఈ విధంగా టీవీ ముందు కూర్చొని లేకపోతే సెల్ ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేసి ఈ విధంగా అనేకమైనటువంటి మాటలు వింటున్నాం. దేవుని మాటను మనం నమ్ముతున్నామా? నమ్మితే మనము ఆ మాటకు విధేయత చూపించాలి. విశ్వాసము అంటే విధేయత. విశ్వాసం అనే దాంట్లో 3 భాగాలు ఉన్నాయి. మొట్టమొదట దేవుని మాటను వినాలి, విన్న మాటను నమ్మాలి, నమ్మిన దాన్ని మనం చేయాలి. ఇదే విశ్వాసం అంటే. కేవలం ఈనాడు వినువారు మాత్రంగానే ఉన్నాం. మనం వింటున్నాం అంతే, చెవులతో వింటున్నాం అంతే. ఒక ఆయన దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడ్రా అంటే ఆయన అన్నాడంట, ఒక చెవి ఏమో వినడానికి, ఒక చెవి ఏమో విడిచిపెట్టడానికి అన్నాడంట. దేవుడు 2 చెవులు ఇచ్చినది మనము దేవుని యొక్క మాట విని ఆ మాటను నమ్మి ఆ మాటకు విధేయత చూపించడం కొరకు దేవుడు మనకు 2 చెవులు ఇచ్చాడు. ప్రియులారా, దేవుని మాట వారు విన్నారండి. 3 ముక్కలు. నీనెవె పట్టణము 40 రోజుల్లో నాశనం అవుతుందని చెప్పినటువంటి ఆ 3 ముక్కల మాట వారు విని వెంటనే దేవుని యందు విశ్వాసం ఉంచారు. అంటే ఆయన మాటను నమ్మారు కాబట్టి ఆ మాట ప్రకారంగా దేవుని దృష్టికి చెడిపోయినటువంటి ఈ పట్టణం, ఈ ప్రజలు, మనము నాశనం కాకుండా ఉండాలంటే మనము ఆయనను నమ్మి ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం జీవించాలని వారు నమ్మారండి. అది చేయడం కోసం వారు గోనె పట్ట కట్టుకున్నారంటే తమ్మును తాము తగ్గించుకున్నారు. దేవుని మాట విని వారు తమ్మును తాము తగ్గించుకున్నారు. వారు గోనె పట్ట కట్టుకున్నారు. ప్రభు చెప్పాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. దేవుని మాటను మనల్ని మనము తగ్గించుకోవాలి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము నీటితో సమానం. నీరు, దేవుని వాక్యానికి ఒక పోలిక ఏంటంటే నీరు. లోకంలో ఒక సామెత ఉంది, నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు అని. నీరు పల్లానికే వెళ్తుందండి. అంటే మనం తగ్గించుకుంటే దేవుని దృష్టిలో, దేవుని ఎదుట మనం తగ్గించుకుంటే వాక్యం అనే నీరు మనలోకి వస్తుంది. ఈవేళ మరి దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు ఎట్లా వినాలో కూడా మరి అపోస్తలుడైనటువంటి యాకోబు తన పత్రికలో ఒక మాట రాశాడు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఆయన రాసినటువంటి ఒక మాట మనం చదువుకుందాం. 21వ వచనంలో, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సమస్త కల్మషమును
విర్రవీగుచున్న దుస్తత్వం అన్నాడండి. విర్రవీగుతనం అంటారు చూసారా, విర్రవీగిపోతున్నాడు అంటాం కదా. ఈ విర్రవీగుతనం చాలామందిలో ఉందండి. ఇది నాకు తెలుసు, ఇది నేను విన్నదే, ఇది ఆయన చెప్పాడు, ఇది విర్రవీగిపోవటం. నువ్వెన్ని చెప్పినా, ఎంతమంది చెప్పినా నువ్వు లోపడకపోతే చూడు, దేవుడు ఒకే మాటను అనేక మంది ద్వారా నీకు చెప్తూనే ఉంటాడు. నువ్వు వినాలి. అది వినకపోతే నాకు తెలిసింది అంటే అది విర్రవీగుతనం అన్నమాట. నువ్వు అది మానుకోవాలి. ముందు సమస్త కల్మషాన్ని తీసివేసుకుని విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని నువ్వు మానివేసి లోపల నాటబడినట్టుగా దేవుని యొక్క వాక్యము మన లోపల, మన హృదయంలో నాటబడాలి. మెత్తని నేల మీద విత్తనము నాటబడినట్టుగా నాటబడాలి. దేవుని యొక్క వాక్యం మనం నాటబడాలంటే మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని, ఈ విర్రవీగుతున్నటువంటి దుస్తత్వాన్ని మానాలి ముందు. అప్పుడు నీ హృదయంలో నాటితే నీ ఆత్మను రక్షిస్తుంది. నీ ఆత్మను రక్షిస్తుంది దేవుని యొక్క మాట. నీ ఆత్మను రక్షిస్తుంది. అది శక్తి కలిగింది. యోనా చెప్పినటువంటి దేవుని మాట వారి హృదయంలో నాటుకుంది ప్రియులారు. అందుకని వారు తమను తాము తగ్గించుకున్నారు. అయ్యో, దేవుడు చెప్తున్నాడు, మన పట్టణం నాశనం అయిపోతుంది, నేను నాశనం అయిపోతాను. పట్టణం నాశనం అయిపోతుందంటే పట్టణంలో ఎవరున్నారు? ప్రజలున్నారు. నీవు నేను ఉన్నాం. ఈ లోకము నశించిపోబోతుంది, నాశనం అయిపోబోతుంది. ఈ లోకం నశించిపోయేటువంటి లోకంలో నువ్వు ఉన్నావు. లోకంతో పాటు నువ్వు నశించిపోకుండా ఉండాలంటే నువ్వు దేవుని మాటను విని దాన్ని నమ్మి నువ్వు విధేయుడు అవ్వాలి. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఇంకా వాళ్ళు ఏం చేశారు చూడండి. గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి నీనెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. రాజు, ఆ పట్టణపు రాజు. ప్రియులారా గమనించండి, రాజైనా ఏమండి, పేదవాడైనా సామాన్యుడైనా ఎవరైనా ఒకటే, మనుషులందరూ ఒక్కటే. రాజైనా తను తాను రక్షించుకోలేడు. తను రక్షించబడాలంటే, ఆ శిక్ష నుండి తప్పించబడాలంటే ఇంక గత్యంతరం ఏం లేదండి, నమ్మాల్సిందే. దేవుణ్ణి నమ్మి తను తాను తగ్గించుకుని ఆయన మాటకు లోబడాల్సిందే. నేను రాజుని, నా చేతి కింద ఇన్ని లక్షల మంది ఉన్నారు, వీళ్ళందరూ నా మాటకు లోబడచ్చు. కానీ నువ్వు దేవుని మాటకు లోబడాల్సిందే. నువ్వు రాజు అయినా సరే, నువ్వు మంత్రి అయినా సరే, నువ్వు ప్రధానమంత్రి అయినా, నువ్వు ముఖ్యమంత్రి అయినా, నువ్వు ఎమ్మెల్యేవైనా, ఎంపీవైనా, నువ్వు దేవుని మాటకు లోబడితేనే నీకు రక్షణ, లేకపోతే నీకు శిక్ష. రాజు చూడండి సింహాసనం మీద నుండి దిగి, ఎందుకంటే తన రాజా సింహాసనం అతన్ని రక్షించలేదండి, తన అధికారం తనను రక్షించలేదు. రక్షకుడు ఒక్కడే. నువ్వు రక్షించబడాలంటే నువ్వు దిగాల్సిందే. నువ్వు సింహాసనం దిగాల్సిందే. నీ కుర్చీ నువ్వు దిగాల్సిందే. జక్కయ్య రక్షించబడాలంటే చెట్టు దిగాల్సిందే. నువ్వు తొందరగా దిగు జక్కయ్య, నువ్వు తొందరగా దిగన్నాడండి. జక్కయ్య ఇంటికి రక్షణ రావాలంటే దిగాల్సిందే, ఆయన్ని చేర్చుకోవాల్సిందే. నువ్వైనా అంతే, నేనైనా అంతే, ఎవరైనా అంతే. ఆయన మాట విన్నటువంటి రాజు కూడా ఏం చేశాడండి? సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి, ఎందుకంటే తన రాజవస్త్రాలు అతనికి రక్షణ వస్త్రాలు ఇవ్వలేవు. అతడు రాజే కానీ, అతడు అధికారే కానీ, అతని ప్రాణ రక్షణ కొరకు రక్షకుని దగ్గరికి రావాల్సిందే, దిగాల్సిందే. ఇంక ఇందులో ఏమీ తేడా లేదు, భేదం లేదు. చూడండి ప్రియులరా, ఆ రాజు కూడా గోనె పట్ట కట్టుకోనే కాదండి, మొత్తానికి బూడిదలోనే కూర్చున్నాడంట. అవును, నువ్వు కాలిస్తే బూడిదవుతావు, కప్పెడితే మట్టి అవుతావు నువ్వు చచ్చిన తర్వాత. ఎవరైనా అంతే, ఎంత గొప్ప వ్యక్తి అయినా అంతే. నువ్వు చస్తే నిన్ను కాలుస్తారు, పొలం మీద పెట్టి నువ్వు బూడిదవుతావు, నిన్ను కప్పెడితే మట్టి అవుతావు. ఈ రాజు బూడిదలో కూర్చున్నాడు. అయ్యా, అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడండి. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అన్నాడు, అయ్యా నేను ధూళిని బూడిదను. నువ్వెవరు? బూడిద. నేల ధూళితో నరుని నిర్మించాడు దేవుడు. నేల మంటితో, ఆ ధూళితో నన్ను నిర్మించి ఈ మంటి బొమ్మలో జీవవాయువును దేవుడు ఊడాడు కాబట్టి మనం జీవిస్తున్నాం అంతే. ఇది పోతే నువ్వు మళ్ళీ మొన్నే నేను ధూళిని బూడిదను అన్నాడండి అబ్రహాం. ఎంత తగ్గింపు ప్రియులారా! దేవుని ఎదుట మనం ధూళి బూడిద లాంటి వాళ్ళని.
దేవుని మాట ఎదుట, దేవుని హెచ్చరిక ఎదుట నువ్వు నేను ధూళి బూడిదమే, అంతే, ఏమి లేదు. వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాను అన్నాడండి ఈ ఎర్రోన్ని. ప్రియులారా గమనించండి, ఏమైపోయాడు? ధూళైపోయాడు, బూడిదైపోయాడు. నువ్వు నేను అంతే. జీవన్ మరణములు యెహోవా వశము. ఆయనే జీవింపజేసేవాడు, ఆయన మరణింపజేసేవాడు, ఆయన చేతుల్లో ఉందంతా. ఆయన చెప్పాడు కాబట్టి ఆయన మాటకు లోబడి విధేయత చూపించి రాజు కూడా సింహాసనం నుంచి దిగి ధూళిలో బూడిదలో కూర్చున్నాడండి. గూనె పట్టు కట్టుకోవడం కాదు, ఇంకోటి కూడా చేశాడు. మరి ఉపవాసం ఉన్నారు వీళ్ళు, బూడిదలో కూర్చున్నాడు రాజు. ఇంకా ఏం చేశారు చూడండి. ఆయనతో పాటు 7వ వచనంలో రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఆ రాజు అంటున్నాడు, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు అని చెప్పి ఉపవాసం పెట్టేశాడండి. పశువులకు కూడా ఉపవాసం పెట్టేశాడండి. పట్టణంలో ఎవ్వరు అన్నపానాలు పుచ్చుకోకూడదు, అందరూ కూడా ఉపవాసం ఉండాలి, అందరూ ఉపవాసం ఉండాలి, ఎవరు ఏం ముట్టకూడదు. ఎందుకంటే దేవుడు ఒకవేళ మనసు తిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము నాశనం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుంటాడు. అవునండి, ఈ రాజు ఒక సత్యాన్ని గ్రహించాడు ప్రియులారా. ఒక నగ్న సత్యాన్ని ఈ రాజు గ్రహించాడు. ఏమిటంటే మనము తగ్గించుకుని ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకుంటే, మన చెడుతనాన్ని విడిచిపెడితే దేవుడు తప్పకుండా పశ్చాత్తప్తుడై మనము నాశనం కాకుండా ఆయన మనసు మార్చుకుని మనలను రక్షిస్తాడు అనేటువంటి విషయాలు. ఇది ఈనాడు చాలామందికి అర్థం కావట్లేదు, గ్రహింపు లేదు. నువ్వు మారితే, ఇక్కడ మీరు ఒక మాట చూడండి, పశ్చాత్తప్తుడై అనే మాట చూస్తున్నాం. పశ్చాత్తప్తుడై, నిజంగా వారికి పశ్చాత్తాపం కలిగింది. ఏమిటి ఆ పశ్చాత్తాపం అంటే 9వ వచనంలో ఏమన్నాడు? మనుషులందరూ తమ దుర్మార్గాల్ని విడిచిపెట్టాలి, వాళ్ళు చేసే బలాత్కారాలు మానివేయాలి. మనుషులేమి పశువులేమి సమస్తము గోనెపట్ట కట్టుకోవాలి. జనులు మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవాలి. ఈ రోజున చాలామంది మొన్నటిదాకా, ఈరోజు శనివారం కదండి, నిన్న గుడ్ ఫ్రైడే అయ్యింది. మరి గుడ్ ఫ్రైడేకి ముందు 40 రోజులు చాలామంది తెంగర ఉపవాసాలన్నీ చేశారండి. పొద్దునుంచి మానేసి 3 గంటల దాకా బాగా ఫుల్గా తినేసి ఉపవాసం చేసిన వాళ్ళు కొంతమంది, రకరకాల ఉపవాసాలు. అయ్యి బాబోయ్, చెప్తే మనకి నవ్వొస్తుంది. ఉపవాసం అంటే ఇక్కడ ఏమని ఉందండి బైబిల్లో? ఉపవాసం ఉండి ఏం చేశారండి వీళ్ళు? చూడండి, నేను మళ్ళా ఆ మాట చదువుతున్నాను. తన దుర్మార్గములను విడిచి అన్నాడు. తమ దుర్మార్గములను విడిచి తర్వాత ఏమన్నాడండి? తాము చేయు బలాత్కారాలు మానివేసి అన్నాడు. ఇంకొక మాట కూడా ఉంది 10వ వచనంలో, తమ చెడు నడతలు మానుకొని దేవుణ్ణి మనపూర్వకముగా వేడుకున్నారండి. దేవుణ్ణి మనపూర్వకముగా వేడుకున్నారని బైబిల్ చెప్తుంది. అందుకని కీర్తన గ్రంథంలో ఒక మాట ఉందండి ప్రియులారా, నిజముగా ప్రార్థించే వారికి, నిజంగా మొర్రపెట్టు వారికి అని ఉంది. నాకు మొర్రపెట్టు వారికి, నిజంగా మొర్రపెట్టు వారికి యెహోవా ఆసన్నుడు, దగ్గరగా ఉంటాడు. ఉత్తుత్తి ప్రార్థనలు కాదు ఇవి, ఉత్తుత్తి ప్రార్థనలు కాదండి. నీనెవె పట్టణస్థులు దేవుని యందు విశ్వాసం ఉంచి వాళ్ళు చేసినటువంటి ప్రార్థన ఉత్తుత్తి ప్రార్థన కాదు. వాళ్ళు చేసిన ఉపవాసం ఉత్తుత్తి ఉపవాసం కాదు, వేషధారణ ఉపవాసం కాదు. ప్రభువారు కూడా చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీరు ఉపవాసం చేసేటప్పుడు మరి ఎదట వాళ్ళకి తెలియాలి, కనబడాలని చేయకండి. వేషధారణ ఉపవాసాలు కాదు ఇవన్నీని. ప్రభు చెప్పాడు, ఇవి వేషధారణ ఉపవాసాలు కాదు, ఇది నిజమైన ఉపవాసం. నిజంగానే వాళ్ళు అన్నపానాలు మానేశారు, నిజంగానే వాళ్ళు గోనెపట్ట కట్టుకున్నారు, నిజంగానే వాళ్ళు ధూళిలో బూడిదలో కూర్చున్నారు. వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, వారు దుర్మార్గాలు విడిచిపెట్టారు, వారి చెడు నడత మానివేశారు, వారు చేస్తున్న బలాత్కారం మానివేశారు, వారు చేస్తున్న ప్రతి పాపాన్ని మానివేసి పశ్చాత్తాపం పొంది దేవుణ్ణి హృదయపూర్వకంగా వేడుకున్నారు. ఇది ఉపవాసం అంటే. ఈ ఉపవాసాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు.
గమనించండి ప్రియులారా, ఈ ఉపవాసాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. ఎంత లక్ష్య పెట్టాడు అంటే చూడండి, 10వ వచనంలో చెప్తున్నాడు, ఈ నీనెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి. ముందు ఏం చూశాడు? వారి పాపాన్ని చూశాడు. అదే కదా మనం చదువుకున్న మొదటి అధ్యాయం 2వ వచనంలో, నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరంగా ఉంది. అప్పుడు నీనెవె పట్టణస్థుల దోషము, వారి పాపము, వారి చెడుతనము దేవుని దృష్టికి ఘోరంగా ఉంది. కానీ ఇప్పుడు వారి క్రియలను చూశాడు. ఎందుకంటే ఆ ఘోరమైనటువంటి క్రియలు మానివేశారు. ఆ దుర్మార్గాన్ని, ఆ చెడుతనాన్ని, ఆ బలాత్కారాన్ని, ఆ పాపాన్ని, ఆ దోషాన్ని మానివేశారు. ఇప్పుడు మంచి క్రియలు చేస్తున్నారు. ఇది ఉపవాసం అంటే. విశ్వాసం ఉంచడం అంటే ఇది. నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే మరి ఏంటి, నీ నడతలేంటి, నీ కార్యాలేంటి, నీ సంగతి ఏంటి, అసలు ఆలోచన చెయ్యి. ఎట్లా ఉన్నావు నువ్వు నిజంగా దేవుడిని నమ్ముకుంటే నీది నిజమైన విశ్వాసం అయితే, ఎందుకంటే బైబిల్లో సరైన విశ్వాసం ఉంది, సరికాని విశ్వాసం ఉంది. నీది సరైన విశ్వాసం అయితే నువ్వు ఇట్లా చేస్తావంటే, సరైనటువంటి విశ్వాసం నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. 6వ వచనంలో 5వ వచనంలో దేవుని యందు విశ్వాసం ఉంచి. యోనా చెప్పిన మాట వారు విన్నప్పుడు ఇది దేవుని మాట. ఇది ఎవరి మాట? దేవుని మాట. ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు. ఈనాడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడు? తన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తన వాక్యము ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఆ వాక్యపు హెచ్చరిక ఎవరి ద్వారా మనకిస్తున్నాడు? సేవకుల ద్వారా దేవుడు మనకిస్తూ ఉన్నాడు. సేవకుడు కాదు అక్కడ చెప్పింది. సేవకుని యందు విశ్వాసం ఉంచలేదండి. సేవకుడు దేవుని మాట చెప్తే వారు ఎవరి యందు విశ్వాసం ఉంచారు? దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఎందుకని? ఈ సేవకుడు చెప్పింది దేవుని మాట. ఈ విశ్వాసం తెస్సలోనికల్లో ఉన్నటువంటి విశ్వాసులకు ఉందండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, వారు దేవుని యొక్క వాక్యాన్ని ఎట్లా నమ్ముతారంటే చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, ఆ హేతు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగనుక అన్నాడు. ఇది మనుషుల వాక్యం కాదు, ఇది నిజంగా దేవుని వాక్యము. అట్లాగ నువ్వు అంగీకరించినప్పుడు మాత్రమే ఆ దేవుని మాటకు నువ్వు లోబడతావు. ఈ రోజున అటువంటి నమ్మిక లేదు, ప్రజల్లో నమ్మిక లేదు. దేవుణ్ణి నమ్ముకున్నామంటున్నారు కానీ అరే ఇది దేవుని మాట అని నమ్మడం లేదండి. ఇది దేవుని మాట అని నమ్మకపోతే నువ్వేమి లోబడవు. ఫలానా ఆయన చెప్పాడు, లేకపోతే ఫలానా వారు చెప్పారు అంటావు తప్ప ఇది దేవుడు చెప్పాడు. మీరు గమనించండి, నీనెవె పట్టణస్థులు దేవుని యందు విశ్వాసం ఉంచారు. కారణం ఏంటంటే యోనా చెప్పిన మాట అది దేవుని మాట అని వాళ్ళు అంగీకరించారు. అందుకని వారేం చేశారు? వారు చేయుచున్న క్రియలను దేవుడు చూశాడు. ఎందుకంటే నీనెవె వారు తమ చెడు నడతలను మానుకున్నారు. అప్పటి వరకు చెడుతనంగానే జీవించారు. ఒకవేళ ప్రియమైనటువంటి స్నేహితుడా, సోదరి, ఈరోజు వరకు నీవు చెడ్డ పనులు చేస్తూ చెడుగులోనే జీవిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు నువ్వు మానుకో. మరి దేవుని యొక్క వాక్యాన్ని కొంచెం గట్టిగా చెప్తే కూటాలు మానుకునే వాళ్ళు ఉన్నారు. మానకూడదు. నువ్వు మానాల్సింది కూడిక కాదు. నువ్వు మానాల్సింది దేవుని యొక్క వినడం కాదు. నువ్వు మానాల్సింది మరి దేవుని సన్నిధికి మానుకోవడం కాదు. నువ్వు మానాల్సింది ఏది? నీ చెడుతనాన్ని మానుకో. నీ చెడుతనం గురించి హెచ్చరిక చేసినటువంటి దైవ సన్నిధిని మానుకోవద్దు. ఆ కూడికలు మానుకోవద్దు. నువ్వు చెడుతనాన్ని మానుకుంటే నీకు మేలు. నువ్వు చెడుతనాన్ని మానుకో. ఇది దేవుడు చూశాడండి. వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై.
ప్రియులరా, ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి సంగతి, మనము పశ్చాత్తాపపడితే దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఇక్కడ పశ్చాత్తాపం అంటే ఏంటండి? వారు తమ చెడుతనములు మానుకున్నారు, వారి దుర్మార్గాలు మానుకున్నారు, వారు చేస్తున్న బలాత్కారము మానుకున్నారు, వారు చేస్తున్న దోషాలు మానుకున్నారు. ఇది పశ్చాత్తాపం అంటే. నువ్వు పశ్చాత్తాపపడితే దేవుడు పశ్చాత్తాపడతాడు. ఎందుకంటే వారికి కీడు చేస్తానన్నాడు దేవుడు, వారికి నాశనం చేస్తానన్నాడు దేవుడు, వారికి దుర్గతి కలుగుతుందన్నాడు దేవుడు. కానీ ఆ విషయంలో దేవుడు పశ్చాత్తాపపడి, ఇక్కడ చూడండి, దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదును అని తాను మాట ఇచ్చిన కీడు చేయటం మానేను. ఆహా, నీవు చెడుతనాన్ని మానుకుంటే నీకు చేస్తానన్న కీడు చేయడం మానేస్తాడు దేవుడు. నువ్వు మానుకుంటే ఆయన మానుకుంటాడు, నువ్వు చేస్తే ఆయన చేస్తాడు, అంతే. నువ్వు మానుకోకుండా ఇదే బాగుందా, నువ్వు పాపంలో జీవిస్తూ ఉంటే పాపాన్ని బట్టి నీకు శిక్ష రాజేస్తాడు, అంతే. నువ్వు మానుకుంటే ఆయన మానుకుంటాడు, నువ్వు పశ్చాత్తాపడితే ఆయన పశ్చాత్తాపడతాడు. నువ్వు మంచి క్రియలు చేస్తే నిన్ను మంచిగా చూస్తాడు, నువ్వు చెడ్డ క్రియలు చేస్తే చెడుకు నీకు తీర్పు నీ మీదకి రాజేస్తాడు. ఇంతే దేవుని పద్ధతి అంతా ఇంతే. మీరు గమనించండి, 66 గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశం అంతా ఇంతే, దేవుని సంగతి అంతా ఇంతే. చాలామంది దేవుడు కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు, నిజమే, నువ్వు చెప్పినవన్నీ నిజమే, కానీ దేవుడు న్యాయవంతుడు. గుర్తుంచుకో, దేవుడు న్యాయవంతుడు. ఆయన న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఆయన తరతమ భేదము లేనటువంటి వాడు, పక్షపాతము లేనటువంటి వాడు దేవుడు. ఎవరైనా సరే ఎవరిని విడిచిపెట్టాడు. తన ప్రవక్తను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. మరి నీనవే పట్టణస్తుల్ని విడిచిపెట్టలా, హెచ్చరించాడు. మారారు కాబట్టి వారిని క్షేమంగా విడిచిపెట్టాడు దేవుడు. ఆలోచన చేయి ప్రియమైన స్నేహితుడా, సోదరి. ఇంతవరకు నువ్వు చెడుతనంలో ఉన్నావేమో, బలాత్కారం చేస్తున్నావేమో, పాపములో జీవిస్తున్నాము మేము. ఇప్పుడైనా మానుకో. ప్రభువా, నేను ఇంతవరకు ఈ చెడుగులో జీవించాను నాయన, నన్ను క్షమించు ప్రభువా, ఇక నుండి ఈ చెడుతనాన్ని నేను మానుకుంటున్నాను, ఇది నా చేత మాన్పించు ప్రభువా, నాలో ఈ చెడుగున్నది, ఈ పాపం ఉన్నది, ఈ బలహీనత ఉన్నది, నాలో ఈ వ్యసనం ఉన్నది ప్రభువా, మాన్పించు ప్రభువా. నేను ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మాన్పిస్తాడని హృదయపూర్వకంగా నువ్వు వేడుకుంటే, నేను మానాలి అనేటువంటి ఆ తపన నీలో ఉండి, ప్రభువా నన్ను కనికరించు అని హృదయపూర్వకంగా వేడుకుంటే తప్పకుండా నేనేమే పట్టణస్తులను కనికరించిన దేవుడు నిన్ను కూడా కనికరిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీకు మేలు చేస్తాడు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. మీ కొరకు నేను చిన్న మాట ప్రార్థన చేస్తున్నాను. గమనించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. విన్నటువంటి మాటలు అందరి హృదయాల్లో అన్ని విధాలా ఫలించినట్లుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.